నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. అక్క, భోగి ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. రెడ్ టీవీ ప్రేక్షకులకి, నీకు అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి భోగ భాగ్యాలని తీసుకొచ్చేటటువంటి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ. ఎవరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా అయ్యయ్యో, నాతో పాటు వచ్చేనా? తప్పకుండా తప్పకుండా. అంటే ఏం లేదు, ఆంధ్రాలో చాలా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది ఆంధ్రాలో, అసలు చాలా బాగుంటుంది కాబట్టి మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈసారి. అవునా? నేను పుట్టిన తర్వాత నేను ఆంధ్రాలో పండగ అంత బాగుంటుందని చూసింది నేను మహాన్యూస్ లో పనిచేసేటప్పుడు. నేను ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళా. అసలు కళ్ళు చెదిరిపోయాయి. ఇంకా 1 వీక్ కి ముందు భీమవరం, అయ్యో బాబోయ్, భీమవరంలో అడుగు పెట్టామంటే ఇంకా చూడక్కర్లేదు. అందమైన రంగవల్లులు, సంక్రాంతి సంబరాలు. అసలు సంక్రాంతి అంతా భీమవరంలోనే ఉన్నారు. అసలు అన్ని పండగలు కలిపి ఒక్క సంక్రాంతికి ఒకటి చాలేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా. బాబా, ఓ పక్కన కోడి పందాలు, ఓ పక్కన ఏమో అందరూ రంగవల్లులు, రంగవల్లులు, కొత్త బట్టలు, డూడు బస్సు. అద్భుతం, అసలు అద్భుతం. ఈ పండగ అంటే పండగే, సంక్రాంతి పండగే. రైట్. సంక్రాంతి పండగ, భోగి మనకు తెలిసిందే, అందరూ చేసుకునేదే. అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ కమెంట్లు పెడతారు, ఇది వరకు తెలీదు అని చెప్పి. తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా. వారి కోసం భోగిని ఎలా చేసుకోవాలి, సంక్రాంతిని ఎలా చేసుకోవాలి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని, చాలా చక్కటి విషయం, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఊర్లలో ముఖ్యంగా పాత వస్తువులన్నీ తీసుకొని భోగి మంటలు వేస్తారు. ఎందుకు పాత వస్తువులు తీసుకొని వేస్తారు అని అంటే, పాతతనాన్ని, నువ్వు గతంలో ఏదైతే సాడ్నెస్ అనుభవించావో, బాధలను అనుభవించావో, అవన్నీ కూడా ఈ రోజుతో మంట కలిసిపోతున్నాయి. మళ్ళీ ఒక కొత్తతనం, నూతన ఉత్సాహము. అంటే సూర్యుడు ఎంత కాంతినిస్తాడో అలాంటి మకర సంక్రాంతి కదా, అలా తేజోవంతంగా రేపటి నుంచి నువ్వు ఉండాలి అని సంకేతం అనమాట. పైగా మన ఉష్ణోగ్రతల గురించి కూడా పూర్వం పెద్దవాళ్ళు భోగి మంటల్ని వేసేవారు అనమాట. అదొక కారణము. మన పాతదనాన్ని తీసేసి మనం ఏదైతే అంటే చాలా మంది చూస్తే పాస్ట్ లోనే ఉండిపోతారు. నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ప్రెసెంట్ కూడా హ్యాపీగా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు నిజంగా ఏవైనా అప్పులు ఉన్నాయి, లేకపోతే ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు ఏవో ఉన్నాయి, అసలు పండగ చేసుకోవడానికి ఇష్టపడరక్క. వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలక్క? ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి. అలాంటి వాళ్ళ కోసమే పద్మిని ఇది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ కోసం మన సనాతన ధర్మం ఎంత గొప్పదని అంటే, ప్రతి దానికి ఓ విశిష్టత ఉంటుంది. ఈ భోగ భాగ్యాలను తీసుకొచ్చేదని ఎందుకు చెప్పారు? మనం చేసేది చక్కగా అందమైన రంగవల్లులు వేస్తాం. ముందుగా రంగవల్లు వేసి దాంట్లోనే కదా భోగి మంటలు పెడతాం. ఆ రంగవల్లులు ఎందుకు వెల్కమ్ చెప్తున్నాము. పూర్వము బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అయింది ఈ రంగవల్లులు. ఎందుకు అనంటే, అసలు రంగవల్లులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే, బ్రహ్మదేవుడు ఒక రాజు కుమారుడు చనిపోతే ఆయన ఈ విధంగా ఆ అబ్బాయి బొమ్మ గీయమంటారు. ఆ అబ్బాయి బొమ్మ గీసిన తర్వాత నేను అందులో ప్రాణం పోస్తాను. అదొక స్టోరీ చెప్పుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి అంటారు. అసలు అక్కడి నుంచి దేవతల్ని ఆహ్వానించడానికి, ఒక శుభ సంకేతానికి, ప్రతి గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక అందమైన గీతలు, ప్రతి గీతకు కూడా ముగ్గుకి కూడా అర్థం ఉంటుంది. ఇన్ని చుక్కల ముగ్గు. లాస్ట్ కనుమ రోజు రథం ముగ్గేసి ఎందుకు తోక వేసి వదిలేస్తాం? అలా వెళ్ళిపోవాలి, రథం వెళ్ళిపోతుంది కాబట్టి. అందుకే ముగ్గుకి అంత విశిష్టత. లక్ష్మీకరము, దేవతల్ని ఆహ్వానించడం కోసం మనం ముగ్గులు వేస్తాం. మేము పండగ చేసుకోము, ఇలాగే దిగులుగా ఉంటాం, మేము గుమ్మం శుభ్రపరచుకోము, అసలు గడపని శుభ్రపరచుకోము అనుకునే వాళ్ళందరూ కూడా. అంటే ఎలా? మేల్కోనండి, కొంచెం నూతన ఉత్సాహం తెచ్చుకోండి, పాతతనాన్ని వదిలేసేయండి. అందుకే మకర సంక్రాంతి. కొత్త పంటలు ఎందుకు జరుపుకుంటున్నాం? కొత్త పంటలు, పాడి పంటలు, పశువుల్ని చక్కగా అలంకరించేసేటటువంటి పండుగ. అలా చేసుకొని రంగవల్లులు వేసి పాతవి ఏవైతే ఉంటాయో అవన్నీ వేసి అందులో దగ్ధం చేసేస్తున్నారు. మీ ఈవిల్ ఫోర్సెస్ ని, మీ చెడు గుణాలని అన్నిటినీ అందులో వేసేసి ఒక కొత్త నూతన ఉత్తేజంతో మీరు నెక్స్ట్ సంక్రాంతి రోజు నుంచి ఉండబోతున్నారు. అది భోగి. ఇంకా అందులో వేసేటటువంటి పిడుకలు, లేదంటే ముగ్గులో పెట్టేటువంటి గొబ్బెమ్మలు కూడా ఏంటి అనంటే, సైంటిఫిక్ గా కూడా దానికి చాలా రీజన్ ఉంది. మనం వేసే పిడకల వల్ల ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుంది. ఆ చక్కటి గాలి మనం పీల్చుకోవటం వల్ల మనకి ఏవైతే లంగ్స్ కి సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయి. సైంటిఫిక్ రీజన్. అందుకే పిడకలు వేసి చేస్తారు ఊర్లలో. భోగి మంటలు అంటే చాలా ఇష్టపడతారు. దాన్ని మీరే నీళ్లు కార్చుకొని
ఆ స్నానం నీళ్లు చేస్తా. స్నానం చేస్తాం. అవును, మేము అవును. కూడా అంతే, అందులోనే ఉమ్. నీళ్లు కాచుకుని దాంతోనే స్నానం చేస్తుంటాం. Good. అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఉమ్. ఇక భోగి రోజు సాయంత్రము పిల్లల్ని కూర్చోబెట్టి చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపల వరకు పిల్లలు కూడా కూర్చుంటారు. అందరు కూర్చొని సూర్య భగవానుడికి బాగా ఇష్టమైన పండు ఏదంటే రేగిపండు. రేగిపండు. ఆయనకి రేగిపండు, అందుకే రేగిపండు, చిల్లర డబ్బులు, శనగలు, గురువు అనుగ్రహం కోసం మళ్ళీ శనగలు, చెరుగ్గడలు, అంటే చాలా మంచి చెరుకులు వస్తూ ఉంటాయి కదా సంక్రాంతి సమయంలో, ఇవన్నీ కూడా వేసి చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల మీద దృష్టి దోషాలు పోవడానికి భోగి పళ్ళు పోస్తారు. అద్భుతం. ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా ఆ రోజు పిల్లలకి ఈ విధంగా భోగి పళ్ళు పోయటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని పిల్లలందరికీ కూడా దిష్టి తీసి భోగి పళ్ళు వేస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. చాలా చక్కటి అందమైన బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా పతంగుల పండుగ అంటారు బా. తెలంగాణలో. అసలు ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అవుతూ ఉంటుంది. Right, కైట్ల right. పండుగ, పతంగుల పండుగ అంటారు. అవును, అవును. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మినుము తింటారు అందరూ. మినుము అంటే ఇడ్లీలు, ఇలా మినపప్పు గారెలు కొంతమంది గారెలు. తింటారు. బలం కోసం మనకు ఉండే కాలానికి అనుగుణంగా పెద్దలు డిజైన్ చేసినటువంటి వంటలు ఇవన్నీ కూడా. ఇక అరిసెలు చేస్తారు. అరిసెలు, అలాగే జంతికలు చేస్తారు, పిండి వంటలు. అసలు పిండి వంటలకి ఇంకా లోటే ఉంది. ఇది అది కాదు, కుమ్మేయడమే. కుమ్మేయటమే. ఇవన్నీ కూడా ఆ రోజు భోగి నుంచి మొదలవుతుంది, కనుమతో ఎండ్ అవుతుంది. నోరు ఊరిస్తున్నారక్క మీరు ఇప్పుడు. నువ్వు నోరు- జంతికలు అంటారు, గారెలు అంటారు, మనకేమో హాట్ ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకోవాలి కదా అదే అదే పద్ధతి. పండగ వాతావరణం అంతా కళ్ళ ముందు కట్టేలా అదే చూపిద్దాం. అదే అలాగే జరుగుతుంది. ఇక సంక్రాంతి అక్క, మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు విశేషంగా ఏంటంటే అందరు అలంకరించుకొని ఉమ్. స్వామికి పొద్దున్నే లేచి ఇల్లు అంతా కూడా తడిబట్ట పెట్టుకొని దేవుడికి పూజించేసి దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు. బ్రాహ్మణుల్ని పిలిచి స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు స్వయం పాకాలు ఇస్తారు, పిండి వంటలు చేసుకుంటారు. నలుగురు కలిసి కూడా. దీనికి అర్థం ఏంటంటే పద్మిని, పండుగ ఎందుకు జరుపుకోవాలి మకర సంక్రాంతి గాని ఏంటి అని అంటే, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరు ఒక చోట కలుస్తారు. గ్యాదర్ అవ్వాలి. ఉమ్. అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి అని తెలియచేస్తున్నటువంటి పండగ ముఖ్యంగా. ఉమ్. అందుకే ఊర్లోకి వెళ్ళిపోతారు. మన హైదరాబాద్ చూస్తే ఖాళీ అసలు అయిపోయి మొత్తం ఉంటుంది. చెరిగేసినట్టు అయిపోతుంది చెరిగేసినట్టు అసలు. ఏంటి ఇది హైదరాబాదా అనిపిస్తుంది. ఆ. దీనికి ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటిది ఏంటి అని అంటే, అందరూ కూడా కలిసిమెలిసి ఉండటానికి ఇది ఒక పండుగ మనం జరుపుకుంటున్నాము. అలాగే అందరు కలిసి పిండి వంటలు చేసుకుంటారు. అంటే ఎలా ఉండాలి కలిసిమెలిసి అని చెప్పడానికి ఈ పండుగ ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి రోజు Beautiful, beautiful. ఇంకా ఆడేవాళ్ళు ఆడుకుంటారు, పాటలు పాడే వాళ్ళు పాడతారు, డాన్సులు చేసే వాళ్ళు చేస్తారు, పేకాట ఆడేవాళ్ళు అయ్ బాబోయ్. పేకాటలు ఆడతారు, కోడి పందాలు ఆడేవాడు కోడి పందాలు. ఇవన్నీ మామూలు ఊర్లలో ఎంటర్టైన్మెంట్ జరుగుతాయి. కాదు ఈ పండుగ. ఇవన్నీ ఊర్లలో జరుగుతాయి, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇదన్నీ ఎక్కడ లేని అంటే అంటారు కదా బావా మరదళ్ళ సరసాలు, ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూడటం కాదు, నిజంగా జరుగుతాయి జరుగుతాయి. ఊళ్ళల్లో. అలాంటి పండుగ కలిసి మెలిసి ఊరంతా చేసుకునే పండుగ మకర సంక్రాంతి. తప్పకుండా తప్పకుండా. ఇక కనుమ అంటే ఫాలోడ్ బై కనుమ అండ్ ముక్కనుమ. కనుమ ముక్కనుమ ఉమ్. ఆ రోజు అంతా కూడా బ్రాహ్మణులు అయితే తినరు, కానీ ముఖ్యంగా అక్కడంతా కూడా నాన్ వెజ్ లు ఉంటాయి. అమ్మ బాబోయ్. పందెం కోళ్ళని నాన్ వెజిటేరియన్, పరిగెట్టించి చంపేస్తారు పాపం. గారెలు, కోడి పులావులు, బాబోయ్, బాబోయ్. ఇవన్నీ కూడా కనుమ రోజులు ఉంటాయి అక్కడంతా కూడా. అయితే ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆనందం, ఖచ్చితంగా ఆనందం వెళ్ళి విరిసేటటువంటి పండగ. అయితే ఏ దైవారాధన చేసుకోవచ్చు అనేది విశేషంగా ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడాం. లత గారు చెప్పారు సూర్యారాధన, సూర్యారాధన విశేషంగా చేసుకోవాలని చెప్పారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అందులో ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ నామాన్ని చేసుకోవాలనేది సవివరంగా చెప్పారు, ఏ దానాలు చేసుకోవాలనేది కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యమైన పాయింట్ మర్చిపోయాను. ముఖ్యంగా పాడి పంటలు, కొత్త పంటలు వస్తాయి కాబట్టి Hmm. పాడి పంటలతో పొంగల్ తయారు చేస్తారు. Hmm. అంటే దానికి పొంగల్, అందుకే పొంగల్ అని అంటారు తమిళనాడులో, మనం మకర సంక్రాంతి అని అంటాం. Hmm. ఆ కొత్త బియ్యంతో పాయసాన్నం చేస్తారు, దేవుడికి నైవేద్యంగా పెడతారు. సూర్య భగవానుడికి కూడా కొంతమంది దాన్ని హోమం రూపంలో కూడా ఆ రోజు చేస్తారు, ఆర్ఘ్యం సమర్పిస్తారు. మళ్ళీ వండిన పరమాన్నంతో సూర్య భగవానుడికి కూడా హోమంలా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు సూర్య భగవానుడిని ఆరాధించాలి, కొత్త బియ్యంతో పాయసం వండుకోవాలి, కొత్త బట్టలు ధరించాలి, దాన ధర్మాలు చేయాలి, బ్రాహ్మణులకి వాళ్ళకి స్వయం పాకాలు అందించాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. చేయవలసినటువంటి పనులు ఇవి. అద్భుతంగా తెలియజేశారు అక్క. మరొక్కసారి మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే.